నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం. రానున్న ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మంచి స్పందన. అధికారులు, ప్రజాప్రతినిధులు స్వీయ పర్యవేక్షణ. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నగర మహిళా కమిటీ, అంగన్వాడీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని నాయకుల విశ్లేషణ. జక్కంపూడి విజయలక్ష్మి పీజీ సోషల్ విభాగంలో బంగారు పతకం. శుభాకాంక్షలు తెలియజేస్తున్న పలువురు ప్రముఖులు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి అనే నినాదంతో రానున్న ఎన్నికల బరిలోకి భారతీయ జనతా పార్టీ నేతలు సమర శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని వర్చువల్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రారంభించారు. వైసీపీ అవినీతిలో ముందంజలో ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో బీజేపీ సంస్థాగతంగా 2000 మందికి పైగా అసెంబ్లీ అభ్యర్థులు, మరో 1000 మందికి పైగా పార్లమెంట్ అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండి రాష్ట్ర పార్టీకి అప్లై చేశారని, ఇది చాలా శుభపరిణామంగా పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు పిల్లలమర్రి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, జాస్తిమూర్తి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, ధార్మిక్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సత్య గోపీనాథ్ దాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, కురగంటి సతీష్, కాలిపు సత్యసాయిరాం, పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, గుర్రాల వెంకట్రావు, శెట్టిపల్లి శివనాగేశ్వరరావు, బోరా రామచంద్రరావు, దున్నా సుమన్ బాబు, మద్దిపాటి రజని, వీరా వీరాంజనేయులు, కందికొండ రమేష్, యానాపు యేసు, అసెంబ్లీ కన్వీనర్లు, వందలాదిగా కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాలు మీరు అడిగే విషయాల్ని మాది రాష్ట్ర పార్టీ కాదు, మాది కేంద్ర పార్టీ. ఏది అడిగినా కేంద్ర పెద్దలు మీరు అడగాలి. మమ్మల్ని మాత్రం ఈ విధంగా పనిచేయమన్నారు, ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళమన్నారు, ఈ విధంగా కార్యాలయాలు ఓపెన్ చేయమన్నారు, ఈ విధంగా 15,000 గ్రామాలకు వెళ్ళమన్నారు, ఈ విధంగా ప్రజాపోరు చేయమన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మేము ముందుకు పెడతాం. ధన్యం. మేము ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పెడతాం. ఆ ఒంటరి తొంటరి అనేది కేంద్రంలో అడగవలసినటువంటి ప్రశ్న, నన్ను కాదని మీ అందరికి కూడా సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యమని కలెక్టర్ కె మాధవిలత, ఎంపీ మార్గాని భరతరాములు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ, ప్రస్తుతం ఆధునిక కాలంలో యువతకు శారీరక శ్రమ తగ్గి మొబైల్ ఫోన్లపై ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతోందని పేర్కొన్నారు. శారీరక శ్రమ తగ్గి ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు చిన్నప్పటి నుండి వస్తున్నాయి. నేటి ఆధునిక కాలంలో యువత ప్రతి ఒక్కరూ చురుగ్గా క్రీడల్లో పాల్గొనాలని కోరారు. ఆరోగ్యం కాపాడుకుంటూ క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందే విధంగా శిక్షణ పొందాలని ఆమె సందర్భంగా పిలుపునిచ్చారు. యువతలో క్రీడాస్ఫూర్తిని కలిగించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చక్కని ఆలోచన చేశారని అన్నారు. యువతీ యువకులు పెద్ద ఎత్తున క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు పిల్లల్లో ఆసక్తిని గమనించి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి ఛాంపియన్లు వై లలితాదేవి, ఐశ్వర్య, పి శివాజీ, ఎం లక్ష్మి, కె రాజేష్, జి భవానీలను జిల్లా కలెక్టర్, ఎంపీ చేతుల మీదుగా సన్మానం చేసి సత్కరించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాం వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొట్టమొదటిగా యువతలో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇది ఒక మంచి వేదికని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు క్రీడల్లో యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడా కోర్టులను ప్రారంభించి క్రీడా పోటీలను ఆరంభించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె మాధవిలత, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు భరత్రాం, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ మార్గాని భరతరామ్ గారిని ప్రసంగించవలసిన కోరుచున్నాం. East Godavari district level Ardha Mandra Games meet 2024 is open. అందరూ గ్లౌస్ కొట్టాలి గట్టిగా. ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. స్థానిక తాడితోట రమణ శ్రీరాములు కళ్యాణ మండపంలో టీడీపీ నగర మహిళా కమిటీ, టీడీపీ నగర అంగన్వాడీ కమిటీల ప్రమాణ స్వీకారం నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, బీసీ సీనియర్ నాయకులు రెడ్డిరాజు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దండుపాటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు తదితరులు మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ గవర్నర్స్, సంస్కరణలే కాదు సమాజంలో మహిళలు శక్తివంతంగా ఎదగడానికి ఆయన చేసిన కృషిని ప్రముఖంగా చెప్పుకోవాలని కోరారు. మరో రకంగా చెప్పాలంటే మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. దేశంలోనే తొలి మహిళా స్పీకర్, ప్రతిభాభారతి నియామకం, తొలి మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహణ చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. నవజాత శిశువులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం కింద చిన్నారులకు బాలామృతం, గర్భిణీలకు ఆర్థిక సాయం అందించారని వివరాలు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ, నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగిరాధ, కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీసుందరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, పార్లమెంట్, నగర కమిటీల నాయకులు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. పార్టీకి కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తాం. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక్కడి నుంచి జరగబోయేదే వేరే లెక్క. పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ కలిపి వార్డుల వారీగా కష్టపడిన వాళ్ళని గుర్తించి నామినేటెడ్ పదవుల్లో పెట్టడంతో పాటు రేపు తప్పకుండా అధికారంలో తెలుగుదేశం జనసేన అధికారంలో ఉంటాం. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కష్టపడిన వాళ్ళే చూస్తాం. క్రీడల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను రుడా చైర్మన్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభని పల్లెలకు, పట్టణాలకు, జిల్లాలకు పరిమితం కాకూడదనే విధానంతో వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా చేయడానికి చేపట్టిన మహత్తర కార్యక్రమమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమని వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో వివిధ క్రీడల్లో అక్కడికే పరిమితమైపోతున్న క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని రౌతు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, మాజీ కార్పొరేటర్ వాకచెర్ల కృష్ణ,
తలుపూరి ప్రసాద్, నీలం గణపతి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోటిలింగాలపేటలో మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి స్థానిక 41వ వార్డ్ కోటిలింగాలపేటలో ఆంధ్ర పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులతో వేసిన 58 మంచినీటి కుళాయిలను వార్డు పెద్దలు మర్రి పుష్పరాజ్, జేబీ గిరిధర్ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. నోకతాటి రాజశేఖర్, కుసుమ సతీష్, వి శ్రీనివాసరావు, గౌతమ్, టి రామకృష్ణ, డాక్టర్ జి ప్రకాష్, వి శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డులో వీధికి 3-4 కుళాయిలు చొప్పున మొత్తం 58 కుళాయిలను పేపర్ మిల్ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులతో వేయించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. అదేవిధంగా వార్డులో నిరుద్యోగ యువతకు పేపర్ మిల్లో ఉపాధి కల్పించాలని వారు కోరారు. ఎప్పటి నుంచో వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి పేపర్ మిల్ యాజమాన్యం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాకు పైపులు అయితే గ్రాంట్ అవ్వడం జరిగినాయి. అలా గ్రాంట్ అయ్యి కూడా మొత్తం ఫిట్ చేసి వాటర్ కూడా ఇవాళ ఓపెన్ చేసాం. మేము స్థానికంగా మా పెద్దలందరూ కలిసి కోటిలింగాలపేటలో మాకు ఒక పండుగ లాంటి వాతావరణం ఈరోజు కలిగింది. దాన్ని మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి తర్వాత విషయం అందరికీ కూడా మా అందరి సమక్షంలో యువతకి ఉపాధి కల్పించాలని పర్మనెంట్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, కాంట్రాక్ట్ వర్కులు కానివ్వండి ఇస్తే టాలెంట్ ఉన్నవాళ్ళు కోటిలింగాలపేట నుండి అన్ని కులాలు కూడా, మేము ఏక కులం కాదు అన్ని కులాలకి కూడా సమానంగా మేము ఆల్రెడీ కొద్ద 42 అప్లికేషన్లు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఇంకా కూడా కొన్ని ఫైండ్ అవుట్ చేయలేదు. రాజమండ్రి బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ప్రపంచ కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రపంచ లెపర్సీ నివారణా దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో లెపర్సీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల విలువగల మందులు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఎంపి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ మాట్లాడుతూ లెపర్సీ వ్యాధిగ్రస్తులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, అలాగే అసోసియేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, కోలా లక్ష్మీనారాయణ, ఎం జానకిరామయ్య, ఎన్విఎంవి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన జానకిరామయ్య, మెహర్ సాగల్ను ప్రత్యేకంగా అభినందించారు. అమ్మకు పీజీ పట్టాతో పాటు బంగారు పథకం సాధించి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, నా జీవితంలో ఇవి మధుర క్షణాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, నన్నయ్య యూనివర్సిటీ కె పద్మరాజు తదితరులతో కలిసి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన విశ్వవిద్యాలయాల్లో నన్నయ్య విశ్వవిద్యాలయం ఒకటిని పేర్కొన్నారు. 2 ఉభయ గోదావరి జిల్లాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడానికి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల స్నాతకోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మా మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి విద్యార్థి దశ నుండి మెరిట్ స్టూడెంట్, పీజీ సోషల్ వర్క్ విభాగానికి సంబంధించి డిగ్రీ పట్టాతో పాటు గోల్డ్ మెడల్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో లా పూర్తి చేసిన నాటి నుండి నేటి వరకు నిత్యం ఏదో నేర్చుకోవాలనే తపనతో జక్కంపూడి విజయలక్ష్మి ఉంటారని అన్నారు. అటువంటి మాతృమూర్తి కడుపున పుట్టడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ఎందరో విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించింది. అటువంటి విశ్వవిద్యాలయంలో నేడు పీజీ పట్టాతో పాటు బంగారు పథకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు.
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని జక్కంపూడి రామ్మోహన్ రావు కోరిక మేరకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంచి ఉన్నత లక్ష్యాలతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విద్యను పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు. సోషల్ వర్కర్గా కూడా తన యొక్క డిగ్రీని ఇక్కడ దాదాపుగా 6 వయసులో కూడా కంప్లీట్ చేసి వేళ గవర్నర్ గారి చేతుల మీదుగా కేవలం డిగ్రీని మాత్రమే కాకుండా గోల్డ్ మెడల్ని కూడా రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. వేళ నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఒక రకమైనటువంటి సంతృప్తిని పొందుతారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో లా చేసిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా స్టిల్ ఇంకా ఇప్పటికీ నిత్య విద్యార్థిగా ఎప్పుడూ చదువుకుంటూనే ఉంటారు, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. అటువంటి విద్యామూర్తి యొక్క కడుపును పుట్టినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పి చాలా సంతోషంగా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి సంతోషకరమైన, ఎందుకంటే ఒక రకంగా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవటం కనీసం మన కుటుంబంలో కరోనా సమయంలో ఇక్కడ నేను క్వశ్చన్లో గిరిజనులందరూ ముందుకు వచ్చి దేవాలయాలను నిర్మించుకోవాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నూతనంగా నిర్మిస్తున్న పలు ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం మెటీరియల్ను అందజేసినట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వరసిద్ధి వినాయక ఆలయానికి సుమారు ₹1,00,000 విలువగల ఇసుక, ఇటుక, ఇనుము, మెటల్ను ఆలయ కమిటీ వారికి అందజేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి హిందూ దేవాలయంలో నిత్యం దీపధూప నైవేద్యాలతో దేవతలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మచ్చ నారాయణస్వామి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం మొదటి విడతగా నగదు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు, ఎనకోటి బాపనదుర, వరసాల ప్రసాద్, వల్లూరు జగన్నాథరావు శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాయలంక మన ఫజిలాబాద్ దాటిన తర్వాత రాయలంకలో వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి టెంపుల్ కడుతున్నారు. అక్కడ వాళ్ళకి కూడా అనౌన్స్ చేస్తాను, అది ₹1,00,000 మెటీరియల్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేస్తాను. దానికి సంబంధించి వాళ్ళ మెటీరియల్ వాళ్ళకి పంపించేస్తాం. ఆ ఇటుక సిమెంట్ ఏదైతే కావాలన్నా వాళ్ళంతా పంపించేస్తాం. సో మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటాను. జై శ్రీరామ్. క్వారీ గోతులు పూడ్చుతామని, నీళ్లు తోడుతామని అధికారులు తనను మభ్యపెట్టి మోసం చేశారని, ఈసారి ఎవరి మాటకు తలొగ్గేది లేదని కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు స్పష్టం చేశారు. క్వారీ ఏరియాలోని సింహాచల్ నగర్లో నివాసం ఉంటున్న 4,000 కుటుంబాల సంక్షేమం కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదని క్వారీ గోతుల పూడ్చివేతపై బర్రె కొండబాబు చేస్తున్న పోరాటం ఇదే ఆఖరిది కావచ్చని స్థానిక శానిటోరియం వద్ద జరిగిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో కొండబాబు వెల్లడించారు. శానిటోరియం వద్దనున్న రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పోరాటం అధికారులు, క్వారీ యజమానులపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి, ప్రజాప్రతినిధులకు ఈ ఉద్యమంతో సంబంధం లేదని పేర్కొన్నారు. గతంలో ఎక్కడైతే తాను 24 గంటల పాటు దీక్ష చేపట్టానో అదే స్థలానికి వెళ్లి ఎవరికీ చెప్పకుండా దీక్ష చేస్తానన్నారు. స్పష్టంగా లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే తప్ప ఈ దఫా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. చావో రేవో తేల్చుకోవడం మాత్రం తథ్యమని కొండబాబు తెలిపారు. వీధి పోరాటాలు చేస్తాను, వీధి మీటింగ్లు పెడతాను, వీధిలోనే అన్నీ చూస్తాను. నేను కొద్ది రోజుల పాటు ఈ ప్రచారం చేసిన తర్వాత 5,000 కరపత్రాలు వేయించాను. ఇంకో 5,000 కరపత్రాలకు ఆర్డర్ ఇచ్చాను. 10,000 కరపత్రాలు 5 వార్డులు 20 పేటల్లో అందరి దగ్గర ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళిపోద్ది.
అలాగే అధికారులు ఉన్నటువంటి ప్లేసులకు వెళ్తుంది. కానీ ఇది నా చివరి పోరాటంగా నేను చెప్తున్నాను. దీనికి బాధ్యులు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వేసి సమస్య పరిష్కారం చేయకపోతే వెంటనే దీన్ని ఏ రకమైన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందో నేను చెప్పలేనని చెప్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఏదో నోటి మాటలు చెప్పడం కాదు, పూర్తి స్థాయిలో ఈ ఉద్యమం. హాస్య నటుల పేరు వింటే పెదవులపై చిరునవ్వు వస్తుంది, తెలియని సంతోషం ఉప్పొంగుతుంది. హాస్య బ్రహ్మ బెస్ట్ కమెడియన్ మాత్రమే కాదు, అంతకు మించి ఆయన ఒక కళాకారుడు. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సిసిసి ఛానల్ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తుంది, వీక్షించండి. నవ్వుల డాక్టర్ బ్రహ్మానందం ఫిబ్రవరి 1న జన్మదినోత్సవం. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్యనటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం, 6 సినీ మా అవార్డులు, 3 సైమా పురస్కారాలు అందుకున్నారు. ఆయన తాను జన్మించిన ఫిబ్రవరి 1వ తేదీనే సినీ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆయన సినిమాలో కనిపించగానే ప్రేక్షకులు నవ్వేస్తారు. సినీ హాస్య రంగంలో ఆయన నటనకు గాను నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. బాల్యం. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956వ సంవత్సరంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. తాను పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చినందున అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే 6 పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు జనాభా కూడా ఎక్కువే. అమ్మ అప్పుడప్పుడు ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం. తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ నటుడేమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్ప కళాభిరుచి తనకి అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు. బ్రహ్మానందం అత్తిలిలో 9 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశాక సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు, మిమిక్రీ చేయడం, సాంస్కృతిక బృందాలలో కల్చరల్ ఆర్గనైజేషన్గా చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. అత్తిలిలో ఉంటూనే పలు నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన పకపకలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందారు. నమస్తే. నమస్కారం నానిగారు. నమస్తే. రే పప్పు అన్నా, ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎంతవా జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికొచ్చేవాళ్ళు ఎవరన్నా వచ్చారో చెప్పు. రే నానిగా, ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? పొట్ట మీద గుర్తునంటే తీజపా. బూస్ట్ వద్దా? అయితే 2 బూస్ట్. ఊరుకోవా, ఇలా సరదాగంటే. రే నానిగా, తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్. కొత్త తెస్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే షట్ అవుద్దో ఏదేస్తే ఫిట్ అవుద్దో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా? ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. అరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రే, పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రే సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది. అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా. కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతానా నా మాటను. సరే కానీ. రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా.
సెటిల్మెంట్ కు పోవాలని తొందరపడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కారద్దాలు వాళ్ళ కొడతావరాను. గంటలో పడ నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తావు. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారేంట్రా? గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది జాగిపోయావు. ఎగ్జాక్ట్ ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. దూరదర్శన్ తప్ప ఇతర ఛానళ్లేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తుపట్టేవారు. తొలి సినిమా బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ. నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురి స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం 12 గంటలకు హీరో నరేష్తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్లంట. పేరు తెచ్చిన పాత్ర పాడ మీద పైసలు ఏరుకునే వెధవ, పోతావురా రొరేయ్ నాశనమైపోతావు అంటూ యజమాని పీనాజితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే ఆక్రోశాన్ని దిగమింగుకునే అహనా పెళ్లంట చిత్రంలోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుని ఆ పాత్ర తరువాత తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్న చంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం, తర్వాత పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర వేయడం, ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహనా పెళ్లంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నట జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాల. అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడును ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటాడు. ఈ చిత్రంలో వేసిన పాత్ర బ్రహ్మానందం నట జీవితంలో కీలక మలుపుగా చెప్పవచ్చు. బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు, నాయి అవస్థ. మా నిష్టదడితుడు ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయల 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. నీ దిక్కున్న చోట చెప్పుకో. 6 రూపాయల 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావా దొడ్డికాళ్ళ దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు తెలియకరా, నువ్వే ఉంచుకో. రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు. దీని తర్వాత ఏడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటనా జీవితాన్ని కొనసాగించారు. బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు 2 కుమారులు, గౌతమ్, సిద్ధార్థ్. ఒకరు MBA, మరొకరు బీటెక్ పూర్తి చేశారు. గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్లి కూతురు అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తూ ఉంటారు. తండ్రి నుంచి ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. బ్రహ్మానందం మనుమడి పేరు పూర్ణచంద్రాచారి. కోట్లాది ప్రేక్షకులు నవ్వించే బ్రహ్మానందం మనుమడు పూర్ణ చేసే చిలిపి చేష్టలకు కడుపుబ్బా నవ్వేస్తూ ఉంటాడు. బ్రహ్మానందం వెలుగులోకి తెచ్చిన ఊతపదాలు. నీ ఎంకమ్మ అంటూ చిత్రం బళారే విచిత్రంలో, పండగ చేసుకో అంటూ పోకిరితో భిక్షగాడి పాత్రలో, రకరకాలుగా ఉంది మాస్టారు అంటూ నువ్వు నాకు నచ్చావు చిత్రంలో, కాన్తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయి అని మనీ మనీ చిత్రంలో, దొరికాడా ఏసేయండి అంటూ పట్టుకోండి చూద్దాం చిత్రంలో, జఫ్ఫా అంటూ చాలా చిత్రాలలో,
ఇరుకుపాలెం వాళ్ళంటే ఎకసెక్కాలుగా ఉందా అంటూ ధర్మచక్రం చిత్రంలో నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SMS చేయండి అంటూ దూకుడు చిత్రంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటూ డి చిత్రంలో తన ఊత పదాలను వినియోగించారు. అవార్డులు, సత్కారాలు. నటుడిగా గుర్తింపునిచ్చిన అహనా పెళ్లంట చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించి పెట్టింది. మనీ, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు. 5 కళాసాగర్ పురస్కారాలు, 9 వంశీ బర్క్లీ పురస్కారాలు, 10 సినీ గోయర్స్ పురస్కారాలు, 8 భరతముని పురస్కారాలు, 1 ఫిలింఫేర్ పురస్కారం, రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం, ఆట అమెరికా, సింగపూర్, మలేషియా, లండన్ డాక్టర్స్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నాడు. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండ పెండేరాన్ని తొడిగి సత్కరించారు. పద్మమోహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు స్వర్ణహస్త కంకణాన్ని బహూకరించి స్వర్ణ కమలాలతో కనకాభిషేకం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ను అందుకున్నాడు. విఖ్యాత హాస్యనటులైన రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలు అన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన. హాస్య కళా విధాత అవార్డును TSR కాకతీయ లలిత కళా పరిషత్ వారు బహూకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం. రానున్న ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మంచి స్పందన. అధికారులు, ప్రజాప్రతినిధులు స్వీయ పర్యవేక్షణ. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నగర మహిళా కమిటీ, అంగన్వాడీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని నాయకుల విశ్లేషణ. జక్కంపూడి విజయలక్ష్మి పీజీ సోషల్ విభాగంలో బంగారు పతకం. శుభాకాంక్షలు తెలియజేస్తున్న పలువురు ప్రముఖులు. సమాప్తం. నమస్కారం.